వరంగల్ హైవేకు దగ్గరలో కేవైకేకే టెంపుల్ టూరిజం కారిడార్ ప్లాట్స్. ఇప్పుడే మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి. మీరు ఒక అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు సవాలుగా ఎలా నిలబడ్డారు? స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉన్న మనిషికి, చిన్న బిడ్డకి వ్యాక్సిన్ ఇస్తున్నాం హెపటైటిస్ బి. ఇది రోగం ఉండి కాదు. భారతీయ విద్యా వ్యవస్థ మీద చాలా ఆవేదనగా, చాలా బాధగా, కోపంగా కూడా మాట్లాడుతుంటారు. ఎందుకంత తీవ్రత? మన స్కూళ్ళలో చదువే చెప్తున్నారు, చదువుతో పాటు సంస్కారం చెప్పడం లేదు. భర్తే దైవని, భర్త సతీసగమనం చేసిన దేశంలో భర్తను చంపేయాలని కూర్చున్నటువంటి పెళ్ళం తయారైందంటే ఏమని చెప్తారు? ఇవంతా మోసం, దగా, సామాన్య మానవుడికి టోపీ. ఇవి పోతే కానీ ఈ అసలు జోదరులుగా తయారు చేసేటువంటి తత్వం బహుశా మహాభారతం తెచ్చుకున్నారు. నమస్తే, ధాత్రి టీవీ తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం. శాంతాబయో వరప్రసాద్ రెడ్డిగా లోకానికి పరిచయమైన వరప్రసాద్ రెడ్డి గారు ఫార్మా లేక పారిశ్రామికవేత్త నుంచి ఇంకొద్దిగా పక్కకొస్తే ఆధ్యాత్మిక, భాష, సాంస్కృతిక వ్యవహారాలు, మన దేశంలో చదువుకుంటున్న పద్ధతి, మనకు నిజానికి ఏం కావాలి, యువత, ఉద్యోగాలు, వాళ్ళ అలవాట్లు, ఇలా దేశానికి, మన తెలుగు సంస్కృతికి సంబంధించిన లోతైన అవగాహన, వాటిలో మమేకమై అనేక దశాబ్దాలుగా కార్యక్రమాల్లో తలమునుకులుగా ఉన్న ప్రసాద్ రెడ్డి గారితో కొంత ఫార్మా గురించి, మిగతావి ఆయనకు చాలా అత్యంత ఇష్టమైనవి, లోకానికి ఈ రోజుల్లో అవసరమైన విషయాలు మాట్లాడదాం. నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు. నమస్కారం. నాకు దాదాపుగా మీరు 3 దశాబ్దాలుగా పరిచయం. మిమ్మల్ని నేను ఎక్కడ చూసినా పారిశ్రామిక సదస్సులు లేక ఫార్మా వాటికంటే కూడా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు లేదా భాషకు సంబంధించిన పుస్తకావిష్కరణ ఇలాంటి వాటిల్లో కలుస్తూ ఉంటారు. కానీ మీ ఇంటి పేరే శాంతా ప్రసాద్ రెడ్డి అయ్యారు కాబట్టి అసలు ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను బిజినెస్లో అంత లోతుగా లేను. మీ చేతిలో ఇంకా శాంతా సంస్థ ఉందా, లేక అందులో ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారా? శాంత ప్రారంభకుడిగా ఒక చరిత్ర, శాంతలో కొనసాగింపుగా ప్రస్తుత చరిత్ర. కొనసాగింపు అంటే నేను దాని యాజమాన్య స్థితిలో లేను. దానికి ఒక అలంకారప్రాయంగా ఒక చైర్మన్ పదవిలో ఉన్నాను. మొదటి నుంచి అది కొనసాగిస్తున్నారు, అందుకనే కొనసాగింపు అన్నాను. నాకు దాని మీద పట్టు కోల్పోయింది మల్టీనేషనల్స్ వచ్చినప్పుడే. అంటే మెజారిటీ షేర్ వాళ్ళదైంది, తక్కువ షేర్స్ నాదేని, నిర్ణయాధికారాలు వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. ఒక్క భారతదేశం వరకు నా అనుమతితో వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, తక్కువ ఖరీదులు ఇవ్వాలన్న సంకల్పాన్ని వ్యవహరించే వాళ్ళు అంటే ఇప్పుడు కాదు, ప్రెజెంట్ టెన్స్ కాదు 10 ఏళ్ల వరకు వాళ్ళు పాటించారు మల్టీనేషనల్స్. తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా అయ్యారు, నాకు మనస్కరించలేదు. వాళ్ళకి కూడా వాళ్ళ ఉద్దేశం కూడా కొనసాగించాలని కాదు, కొంతకాలం వాళ్ళకి వస్తున్నటువంటి పోటీ నుంచి తట్టుకోవడానికి ఒక ఆయుధంగా వాడారు. ఓహో, అంటే మీరు పోటీ అని తెలిసి మీ పరిశ్రమలోనే డబ్బులు పెట్టి దాన్ని తొక్కేయడమా? అంటే దాన్ని ఆ పోటీ నుంచి నివారించగలిగే పద్ధతులు ఎన్నుకున్నారు, వాళ్ళు చేశారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే వాళ్ళకి ఆ విజయాన్ని చేకూర్చినటువంటి ఘనత మన ప్రభుత్వాలదే. ఎఫ్డిఐ అని ఉంటుంది, మీకు తెలుసు. అవును, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మొదట్లో కొంత % తక్కువ ఉండేది, 40 ఉండేది. కాలక్రమంలో 40 నుంచి 50, 50 నుంచి 75, ఇప్పుడు 100%. అంటే ఏ మల్టీనేషనల్ కంపెనీ అయినా, ఎవడైనా విదేశీయుడైనా, మన సంస్థ, మన దేశంలో ఉన్నటువంటి సంస్థ బాగుంది, పచ్చగా, చక్కగా, చల్లగా ఉందంటే వచ్చి కొనేయచ్చు, వాటికి అనుమతులు అక్కర్లేదు. అలాంటి స్థితిలో ఉన్నాం ఇవాళ మనం. కాబట్టి మనకు మేధోపరమైనటువంటివి, దేశానికి అనుగుణమైనటువంటివి, అవసరమైనటువంటివి అలాంటి కంపెనీలు ఉంటే వ్యూహాత్మకంగా దాన్ని ఎవరైనా కొనేసి
అలాంటి పరిస్థితి లేకుండా చేయవచ్చు. ఇది మన ప్రభుత్వాలు చేసుకున్నటువంటి దురదృష్టకరమైనటువంటి చర్య. మీ మాటల్లో చాలా గౌరవంగాను స్పష్టంగా చెబుతున్నారు, కానీ దాని మధ్యలో అంతులేని ఆవేదన, వైరాగ్యం, బాధ, ఆవేశం. నేను చాలా ఆవేశాలు నడుచుకున్నాను కాబట్టి డయాబెటిక్ అయ్యాను. కొని తెచ్చుకున్న జబ్బది. సో నేను ఇప్పుడు నా మీద గౌరవం కొద్దీ ఐఎమ్ ది ఫేస్ ఆఫ్ ది కంపెనీ నమ్మినటువంటి వాళ్ళు, సార్ మీరే ఉండండి చైర్మన్ గాను అంటారు. కానీ దాని మీద నిర్ణయాధికారాలు నాకేమీ లేవు. నేను ఒక గైడింగ్ ఫోర్స్గా ఉంటాను, వాళ్ళకి చెప్తాను, కొన్ని వింటారు, కొన్ని వినరు. అయితే ప్రేక్షకులకు తెలియాలి, మీరు ఒక అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు సవాలుగా ఎలా నిలబడ్డారు? నేనంత ధీరుని కాదు, వీరుణ్ణి కాదు, సినిమాటిక్ హీరోని కాదు. కానీ ఎవడైనా కానీ మనకేదో సామెత ఉంది, పిల్లిదైనా గోడకేసి నెడితే పులి అయిపోతుందని. వాళ్ళు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు మల్టీనేషనల్స్. ఆ కారణంతో అసలు నాది ఫార్మా రంగం కాదు, నా నేపథ్యం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. నేను దాంట్లోనే ఉద్యోగం కూడా చేశాను, డిఫెన్స్లో చేసింది అదే, స్టేట్ గవర్నమెంట్లో వచ్చి ఇండస్ట్రీస్ ప్రమోషన్లో కూడా చేసింది ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీసే. తర్వాత ఫస్ట్ ఎంటర్ప్రెనర్గా మారినప్పుడు హైదరాబాద్ బ్యాటరీస్లో చేసింది కూడా బ్యాటరీస్, ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్. కానీ ఈ శాంత అన్నదానికి ఆ పుట్టుకకి కారణం ఒక అంతర్జాతీయ సదస్సులో మన దేశం గురించి, మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాది నేతల గురించి, మనకు పిల్లల పట్ల మనకున్నటువంటి నిర్లక్ష్య ధోరణిని బట్టి, మనకున్న సాంకేతికత వెనకబాటుతనం గురించి చాలా తూష్ణీభావంతో మాట్లాడినప్పుడు, చాలా భయంకరంగా అవమానంగా మాట్లాడినప్పుడు, కొన్ని ఇతర దేశాలతో పాటుగా, అంటే మనం ఏ బ్రాకెట్లో ఉన్నామంటే శ్రీలంక, మయన్మార్, నేపాల్ అలాంటి దేశాలతో కలిపి, భారతదేశం కూడా కలిపి, వీళ్ళు బెగ్గింగ్ బౌల్తో భిక్షా పాత్ర పట్టుకొని వస్తారు. ఎంతకాలం వీళ్ళని కాపాడాలి మనం? అది మీ మనసుకు గుచ్చుకుంది. అది గుచ్చుకున్నాక అది నేను బాధపడి ఇలా అనడం బాగలేదు అనుకొని ఇండియాకు వచ్చి, ఇది నేను అంతర్జాతీయ WHO సమ్మిట్, ఇది జెనీవాలో. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్టాల్వర్డ్స్ అప్పటికే ఆ రంగంలో మహా నిష్ణాతులు ఉన్నారు, పెద్దవాళ్ళు. వాళ్ళు వాళ్ళకి లేరు, ఎందుకు వాళ్ళ గురించి. కానీ వచ్చి వాళ్ళని అడిగాను, చేయండి అని. వాళ్ళు మన దేశంలో బయోఫార్మా లేదు ఇంతవరకు, బయోటెక్నాలజీ రంగంలో మనం చాలా వీకే, ఇప్పుడులో కాదది, మనకు టైం పడుతుంది, నువ్వు ఎందుకు ఆవేశపడతావు, ఏదో అంటారు, టేక్ ఇట్ ఈజీ అన్నారు. నాకు అలా అనిపించలేదు. ఒకటి, అవమానం భరించడం కష్టం. రెండోది, మన దేశంలో మేధస్సు లేదు అనుకోనే భావన నాకు లేదు. నాకు మొదటి నుంచి ఒకటే నమ్మకం, ఈ నేల నాగరికత కొన్ని వేల సంవత్సరాలు, అవును, ఆల్రెడీ ఎవాల్వ్డ్. ఈ మేధస్సులో ఎవరికి మనం తక్కువ కాదు. ఇతర దేశాలకి యూనివర్సిటీలు చూపించింది మనం, మ్యాథమెటిక్స్ కానీ ఖగోళ శాస్త్రం కానీ అన్ని లెక్కలు చెప్పింది మనం. ఇలాంటి దేశంలో మేధస్సు లేదనుకోవడం తప్పు. కాకపోతే మన ప్రభుత్వం, అధికారగణం మనకున్న మేధస్సుని వాడుకునే వాళ్ళకి మేధస్సు లేదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజనేవాడికి అవగాహన ఉంటే తన దేశంలో ఉన్నటువంటి మేధో సంపత్తిని వాడుకోవాలి, సంపద కింద మార్చుకోవాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం, అది వాడుకోలేని స్థితిలో. కాబట్టి మన వాళ్ళు యువతంతా బయటకెళ్ళి వాళ్ళు ఏదో సాధిస్తున్నారు. వాళ్ళ ఎన్ని ఆవిష్కరణలు అమెరికాలో జరిగినా ఇన్ని మన వాళ్ళే చేస్తారు, వాళ్ళ నేతృత్వంలో మన వాళ్ళే చేసింది. మనం కూలీ పని చేసి ఐపీ వాళ్ళకి అంటగట్టి మనం కేవలం జీతభత్యాలు పుచ్చుకున్నాం. దురదృష్టం. అవన్నీ ఇక్కడే చేయొచ్చు. ఇన్ఫోసిస్ వాళ్ళు అక్కడికి మనుషులు పంపించి అక్కడ వాళ్ళకి ఆవిష్కరణకి సహాయం చేస్తున్నారు. ఆ ఇన్ఫోసిస్ వాళ్ళు ఇక్కడే R&D సెంటర్ పెట్టి చేయవచ్చు. నారాయణమూర్తి గారితో ప్రత్యక్షంగా నేనే అడిగాను, మన ఇండియాలో R&D కష్టం అన్నారు. ఆశ్చర్యపోయాను. ఇలాగే TCS చాలా గొప్ప సంస్థ, వాళ్ళు కూడా మనుషులు పంపిస్తారు, వాళ్ళు కూలీ చేసి కూలి సంపాదించి వాళ్ళకి డబ్బు వెనక్కి పంపిస్తారు. దేశానికి డాలర్స్ పరిపుష్టి వచ్చింది, మీదో ఐపీ ఎక్కడి నుంచి వచ్చింది? రాలేదు కదా. మనం ఇప్పటికీ ఎంతకాలం కూలీలు వినా, మనం యజమానులు కాలేమా? అలాంటి భావంలో ఉన్న నాకు వాళ్ళు చెప్పినటువంటి ఫార్మా రంగంలో నిపుణులు చెప్పిన మాట నాకు మనస్కరించలేదు. ఎవరు చేయకపోతే నేనే చేస్తాను, దిగాను. ఆ రకంగా నేను వచ్చాను, నాకు సంబంధించింది కాదు. అయితే కొంతకాలం తర్వాత పేరు వచ్చాక
వరప్రసాద్ రెడ్డే వ్యాక్సిన్ కనిపెట్టాడనే స్థితికి వెళ్ళిపోయింది జర్నలిజం. నాకు దాని గురించిన ఏ అక్షరమూ తెలియదు. నేను చేసిందల్లా అలాంటి టీంని ఏర్పాటు చేసుకోగలిగాను. కానీ తక్కువ ధరకు వ్యాక్సిన్ ఇవ్వాలని మాత్రం మీరు చాలా పట్టుదలగా ఉంది. దానికి కూడా కారణం ఉంది. దానికి ఏం పెద్ద ఆదర్శం కాదు, ఏమీ కాదు. వాళ్ళు అన్నది ఏమిటి, ఇతర దేశంలో ఆ సమ్మిట్లో ఈ వ్యాక్సిన్ 10 మందికి పుట్టిన ప్రతి బిడ్డకి ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? నేషనల్ ఇమ్యునైజేషన్లో పెట్టినప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి. ఫ్రీగా ఇస్తారు. బిడ్డ పుట్టిన 14 రోజులకే ఇస్తారు. అది గవర్నమెంట్ ఇవ్వాలి ప్రాథమిక ప్రసూతి కేంద్రాల్లో. ఇవ్వలేకపోయిన కారణం ఏంటి? మిగతా వ్యాక్సిన్లు ఇస్తున్నారు. డిఫ్తీరియా ఇస్తున్నారు, పెట్రోసిస్ ఇస్తున్నారు, టెటనస్ ఇస్తున్నారు, మీజిల్స్ ఇస్తున్నారు, మమ్స్ ఇస్తున్నారు, రుబెల్లా ఇస్తున్నారు, బీసీజీ ఇస్తున్నారు. ఒక్క హెపటైటిస్ బి మాత్రం ఇవ్వట్లేదు. ఎందుకు అంటే అది లోకల్గా దొరకటం లేదు, ఇంపోర్ట్ చేయాలి. ఆనాటికి నేను మాట్లాడేది 91. మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కేవలం 300 మిలియన్. అది కేవలం 2 నెలల ఆయిల్ ఇంపోర్ట్కి సరిపోతుంది. ఇవాళంటే మనం చాలా అభివృద్ధి సాధించాం. 670 బిలియన్ ఉందని విన్నాను నేను. ఆ రోజుల్లో లేదు కాబట్టి గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి సిద్ధపడలేదు. రెండవది ఖరీదు ఎక్కువ. $30, $35 ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. మనకు ఆనాటికి ఒక వార్షికంగా 22 మిలియన్ బేబీలు పుడుతున్నారు. అంటే 22 × 3 ప్రతి బేబీకి ఒకటి ఇవ్వాలి, 3 ఇవ్వాలి. 22 × 3 66 మిలియన్లు. మరి బ్యాక్లాగ్ ఉన్నారు కదా పిల్లలు, 12 ఏళ్ల పిల్లల వరకు ఇవ్వాలి. కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. అందుకని మానేశారు. ఆ కారణంగా మానేశారు. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏమిటి, ఇట్ షుడ్ బి మేడ్ అవైలబుల్ లోకలీ. ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండకూడదు. ఇట్ షుడ్ బి మేడ్ అవైలబుల్ ఆన్ పార్ విత్ అదర్ వ్యాక్సిన్స్. ఆ వ్యాక్సిన్ అంతా ఇమ్యూనైజేషన్ షెడ్యూల్లో చేర్చి ఇస్తున్నారు. ఇది కూడా దాంట్లో చేర్చాలంటే ఆ వ్యాక్సిన్ ఎంత ఖరీదో అంతకే ఇవ్వాలి. నిజానికి ఆనాటికి నా మేధస్సు ఎంతవరకు ఉందంటే మిగతా వ్యాక్సిన్ ఎంత ఖరీదో కూడా తెలియదు. కనుక్కుంటే ₹40, ₹50 అన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ కూడా అదే ఖరీదు అన్నాను. ఈ టెక్నాలజీ తెలియదు, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ తెలియదు, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఎంతమంది కావాలో తెలియదు, ఎంత ఎక్విప్మెంట్ కావాలో తెలియదు. నిర్ణయం ఏమిటి, గొప్పగా మిగతా వ్యాక్సిన్ ఏ ఖరీదు ఉందో ఇది కూడా అదే ఖరీదుకి ఇవ్వాలి, లోకల్ రూపాయల్లో ఇవ్వాలి. మేక్ ఇట్ అవైలబుల్ లోకలీ, మేక్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ కామన్ మ్యాన్. ఈ కారణాలతో నేను ఆ ఎజెండా ఫిక్స్ చేసుకున్నా, ఈ ఖరీదుకే చేయాలి అని. అంతే. అది నేను ఆదర్శం కాదు, ఇది ప్రాక్టికల్గా ఇట్లా చేస్తేనే గవర్నమెంట్ దీన్ని వాడుతుంది, లేకపోతే వాడదు అన్నటువంటి భయంతో ఆ నిర్ణయం తీసుకున్నా. ఇక్కడ మీరు ఈ ఫీల్డ్లో దశాబ్దాలుగా ఉన్నారు కాబట్టి నేను పేర్లు చెప్పను, కానీ 6 నెలలకు, సంవత్సరానికి, 2 ఏళ్లకు కూడా వ్యాక్సిన్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచమంతా వ్యాప్తిగా ఉంది. మీడియాలో పుంకానుపుంకాలుగా వార్తలు వచ్చాయి. మీరేమో, నేను చాలా సందర్భాల్లో మిమ్మల్ని చదువుతూ ఉంటా, ఒక వ్యాక్సిన్ తయారు కావాలంటే రీసెర్చ్ బలంగా ఉండాలి, అనేక ట్రయల్స్ ఉండాలి, కనీసం 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు పడుతుంది అని అన్నారు. హీనపక్షం 6 ఏళ్ళు పట్టినా ఆ వ్యాక్సిన్ రావచ్చు రాకపోవచ్చు అని కూడా మీరు చోట అన్నారు. అలాంటిది మరి 6 నెలలకు 2 ఏళ్లకే ఎలా వచ్చాయి? అప్పుడు దాన్ని వ్యాక్సిన్ అనొచ్చా? వ్యాక్సిన్ అనొచ్చు, నేను వాళ్ళు చేసిన తప్పను. కానీ వ్యాక్సిన్ డెవలప్మెంట్కి మొట్టమొదటి వ్యాక్సిన్ ప్లేగ్కు చేశారు. 23 ఏళ్ళు పట్టింది. అంటే ఆనాటికి ఉన్న 23 ఏళ్ళు పట్టింది. 23 ఏళ్ళు పట్టింది. తర్వాత కూర్చున్న వ్యాక్సిన్లు అన్నిటికీ 16 తక్కువ లేదు, 15 ఏళ్ళు తక్కువ పట్టింది. బీసీజీ, టైఫాయిడ్కి వాటికి. కానీ ఇప్పుడు సాంకేతికత పెరిగింది. ముఖ్యంగా మరి గత వన్ ఇయర్ నుంచి ఆర్టిఫిషియల్ వచ్చాక ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. 2-3 ఏళ్ల క్రితం వరకు మాత్రం 4 ఏళ్ళు కనీసం పడుతుంది. 4 ఏళ్ళు ఎందుకు అంటే, ఆవిష్కరణకి ఒక వ్యాక్సిన్ రూపకల్పన చేయడానికి పట్టే సమయం 6 నెలల నుంచి 1 ఇయర్ పట్టవచ్చు. దాన్ని టెస్ట్ చేయాలి. దానికి సేఫ్టీ ఎంత ఉంది, ఎఫికసీ ఎంత ఉంది టెస్ట్ చేయాలి. వాటికి చేసేటటువంటి టెస్టులు, ఒక్కొక్క టెస్టు సేఫ్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 ఏళ్ళైనా షెల్ఫ్లో పెడితే అది వక్రించకుండా బాగానే ఉంటుందా, స్టేబుల్గా ఉంటుందా, చెడిపోదా, దాని షెల్ఫ్ లైఫ్ ఎంత అని చెక్ చేయాలి. చెక్ చేయకుండా ఇస్తే బాడీలోకి వెళ్ళాక ఉంటుంది కదా, అది ఏమైనా వికటిస్తే. అందువల్ల ప్రతి వ్యాక్సిన్ టెస్ట్ చేయాలంటే, అన్ని రకాల టెస్ట్ చేయాలంటే మినిమం 3 years 4 years పడుతుంది ఆఫ్టర్ ఆవిష్కరణ తర్వాత. అంటే అర్థం ఏమిటి, 4.5 years పడుతుంది. అదే నేను కోవిడ్ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అందరికీ తాకీదులు వచ్చినాయి. భారత్ బయోటెక్ వచ్చింది, మాకు వచ్చింది, సెరమ్ ఇన్స్టిట్యూట్కి వచ్చింది, బయోలాజికల్ ఈవెంట్స్కి వచ్చింది. నేను చేయలేను, మీరు అడిగిన 6 నెలల్లో కాదు, దీనికి టైం పడుతుంది అంటే నువ్వు సుంటవి అన్నారు, వదిలేశారు నన్ను.
మిగతా వాళ్ళకంతా చేయించుకున్నారు. వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన తప్పని, కానీ వాళ్ళు అన్ని టెస్టులు అయితే చేయలేదు. అది ఆపద్ధర్మమైనటువంటి అనుమతులు ఇచ్చారు. దాన్ని ఏమంటారంటే ఎమర్జెన్సీ అప్రూవల్. అంటే అప్పుడు కావాలి, అందరూ భయంతో చచ్చిపోతున్నారు. అప్పుడు ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చేశారు. కొంతమంది వికటించింది, కొంతమందికి ఏమిటి ఎక్కువ మందికి వికటించింది. ఇతర దేశాల్లో దాని మీద వ్యాజ్యాలు ఉన్నాయి. ఫైజర్ అనేది చాలా గొప్ప సంస్థ, అంతర్జాతీయంగా. వాళ్ళ మీద $8.3 బిలియన్ వ్యాజ్యాలు ఉన్నాయి. 43% ఆఫ్ ఎక్స్పెక్టెంట్ మదర్స్ లాస్ట్ దర్ బేబీస్. దాని అర్థం ఏమిటండి? అది పర్ఫెక్ట్ కాదు. మన వ్యాక్సిన్, మన దేశం నుంచి వెళ్ళిన ఒక వ్యాక్సిన్ని దక్షిణ అమెరికా వాళ్ళు రిజెక్ట్ చేశారు. WHO వాళ్ళే అప్రూవ్ చేయలేదు మనది. మన వ్యాక్సిన్నే మన WHO వాళ్ళే అనుమతి ఇవ్వలేదు. నేను చెప్పింది కరెక్టా కాదా? అంతే కదా. నేను చేయనన్నాను, నన్ను మూర్ఖుడు అన్నారు. మా చిన్న చిన్న కమిటీలు ఉంటాయి, మాకు సిఓ క్లబ్ అని ఉంది. సిఓ క్లబ్లో కూడా వరప్రసాదరెడ్డి చాదస్తుడు, మూర్ఖుడు, చెప్పింది చేయడు, ఆయన అనుకుందే చేస్తాడు. కానీ సమయం కొంతకాలం నిరూపిస్తుంది ఎవడు చెప్పింది కరెక్ట్ కాదు. అంటే నేను పర్ఫెక్ట్గా చెప్తాను కాదు, నా భావనది, నా భావన శాస్త్రీయంగా మీకు దాని మీద ఉన్న నాకున్న అవగాహన, నాకున్న నిబద్ధత. టెస్ట్ చేయకుండా పిల్లలకి ఇవ్వకూడదు. ఇప్పుడు ఒక మందు వికటిస్తే తప్పులేదండి. అతను రోగి, ఇస్తాం ఆ రోగం తగ్గాలని, తగ్గకపోవచ్చు, వికటించవచ్చు, కర్మ, అతనికి బాగలేదు, ఆల్రెడీ బాగలేదు. స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉన్న మనిషికి, చిన్న బిడ్డకి వ్యాక్సిన్ ఇస్తున్నాం హెపటైటిస్ బి. ఇది రోగం ఉండి కాదు. స్వచ్ఛమైన బిడ్డకి రక్షణ కోసం ఇస్తున్నది, భక్షిస్తే ఎట్లా? ఒక తరాన్ని మనం నాశనం చేసి చేయకూడదు కదా. దీని మీద మరింత శ్రద్ధ పట్టాలి కదా, అది నా ఉద్దేశం. కాబట్టి అది జరగడం కష్టం అనే అభిప్రాయంతో నేను దూరంగా జరిగాను. నేను చేసిన పనికి నేను ఇవాళ రిగ్రెట్ లేదు, మంచి పనే చేశాను అనుకుంటున్నాను. ఇక మీ ఫార్మా నుంచి పక్కకొస్తే, నాతో మీరు ఎప్పుడు మాట్లాడినా లేక సభల్లో మాట్లాడినా భారతీయ విద్యా వ్యవస్థ మీద చాలా ఆవేదనగా, చాలా బాధగా, కోపంగా కూడా మాట్లాడుతుంటారు. ఎందుకంత తీవ్రత? ఇవాళ దేశంలో ఉన్న అన్ని అనర్థాలకి కారణం వెతుక్కుంటూ పోతే టార్చ్ లైట్ వేసి వెతగ్గా అమ్మ దొంగ దొరికాడనేది ఒక విద్యా విధానమే. మనదైన విద్య పోయింది. మనకు వచ్చిన విద్య మెకాలే పెట్టిన విద్య. అప్పటి వరకు మన గురుకులాలు, మన పద్ధతి, మన సంప్రదాయం, మన వాంగ్మయం, మన నీతి, మన రీతి, మన పద్ధతి అన్నీ ఉండేవి. వాటి నుంచి పక్కకు తప్పించారు. ఎందుకు తప్పించారు? ఈ జాతిని వశం చేసుకోవడానికి, వాళ్ళకు బానిసలుగా మార్చడానికి, స్వతంత్ర భావాలు లేకుండా చేయడానికి, ప్రశ్నించే హక్కు తీసేయడానికి. వాళ్ళకి కావాల్సింది ఆ రోజుల్లో క్లర్క్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసింది. వాడు చెప్పిన మాట వినేటటువంటి ఒక సేవకుడు కావాలి, క్లర్క్ కావాలి, చదువుకున్నవాడు కావాలి. చదువులేని అవే, చెప్పింది చెయ్యి, మేము చెప్పిన పాఠాన్ని అప్పచెప్పి మళ్ళీ రాయి, సొంత ఆలోచనలు అనవసరం. టెక్స్ట్ పుస్తకంలో ఏముందో అది మాత్రమే రాస్తే నీకు మార్కులు. నీ సొంత ఊహ చేసి రాస్తే గీత కొట్టి ఫెయిల్ చేస్తారు. ఆ రకమైన విద్యా విధానం ప్రవేశపెట్టారు. దీంతో ఏమైంది? మన చదువు విజ్ఞానం వికసించడానికి కాదు, ఒక ఉద్యోగం సంపాదించడానికే. దాని ఉద్దేశమే అది. ఆ రకంగా చేశారు. మీరు ఇది పాస్ అయితే మీకు ఈ ఉద్యోగం, ఇది పాస్ అయితే మీకు ఈ ఉద్యోగం నిర్ణయించేశారు. నువ్వు లా చదువుతావా, లాయర్ అవుతావు, అంతేగాని ఒక మనిషి అవుతావు అని చెప్పలే వాళ్ళు. నువ్వు కామర్స్ అవుతావా, ఆడిటర్ అవుతావు, నువ్వు సైన్స్ అవుతావా, సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉంది, లిటరేచర్ అవుతావా, లిటరేచర్ అయితే తెలుగు పండితులు అవుతావు, లేదా ఇంగ్లీష్ పండితులు అవుతావు అని వాళ్ళు నిర్ణయించేశారు. దానికి తగ్గట్టుగానే మనకు ఎట్లయితే కృష్ణ భగవానుడు భగవద్గీతలో వర్ణాలు నిర్ణయించారో, మీరు ఇది పని చేయండి, మీరు ఈ పని చేయండి, కమ్మరి, కుమ్మరి, నేతగాడు అని, ఈ చదువులో ఈ విభాగాలు చేశారు. ఈ ఇంజనీరు, ఈ డాక్టరు, వీడు ఉద్యోగ విభజన చేసేసి మనం నిర్ణయించారు. మనం ఆ పరిధిలోనే, ఆ చట్టంలోనే పెరిగాం. మనిషిగా ఎదగలేదు. మనిషిగా ఎదగడానికి ఏం కావాలి? వ్యక్తిత్వం కావాలి. వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్ ఏంది, దానికి అవసరమైనటువంటి కనీసమైనటువంటి ఫౌండేషన్ మన వాంగ్మయం. మహాభారతం ఎందుకు చదవాలంటే కుటుంబంలోనే పేచీలు వస్తాయి, ఎలా కలిసిమెలిసి ఉండగలరు, ఎలా ఉండలేకపోతారు అని. రామాయణం తల్లిదండ్రుల గౌరవం, గురువుల పట్ల గౌరవం, ఇవన్నీ కష్టాలు వాళ్ళకి. రాముడే అవతారం అని చెప్పి తెల్లవారితే ఆయన పట్టాభిషేకం లేదు పొమ్మన్నారు. ఆయన చక్రవర్తి కొడుకు, ఒక చక్రవర్తికి అల్లుడు. అలాంటి వ్యక్తికి తెల్లవారితే
కథ మారింది. అడవి పోవాల్సి వచ్చింది, పోతే పోయాడు. అక్కడ మళ్ళీ భార్యను పోగొట్టుకున్నాడు. ఆ ఏ సహాయం లేదు. చివరికి మానవేతరులను తనకు సహాయంగా పొంది వానలతో కూర్చొని వాళ్ళని ట్రైన్ చేసుకొని యుద్ధం చేశాడు ఇంకో దేశంపైకి. ఇంతకు చేసిన ఆయన ఆత్మహత్య చేసుకోలే, ఆత్మనిర్భరతో నిలబడ్డాడు. ఇవాళ స్టూడెంట్స్కి అది ఆ వాంగ్మయం చదవని స్టూడెంట్కి 99% తక్కువ అయితే నీ మొహం నాకు చూపిస్తున్నారు తల్లిదండ్రుల బాధ గుర్తొచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అంటే వాడికి ఫౌండేషన్ లేదు, వ్యక్తిగా వాడికి ఫౌండేషన్ లేదు. సార్, ఇక్కడ ఆదర్శంగా మీరు చెప్పేది బాగుంది. భారతీయ తాత్వికత, పురాణాలు, మన సంప్రదాయం ఇవన్నీ బాగానే ఉంటాయి. ఒక 80 ఏళ్ళుగా మనం ఒక పద్ధతిలో ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు మీరు ఇది కాదు అని మీరు చెబుతున్న విద్యా వ్యవస్థలోకి మారడం ఇన్ని కోట్ల మంది విద్యార్థులున్న ఈ దేశంలో సాధ్యమవుతుందా? చెయ్యాలి. నేనంటే ఇవాళ మార్పు వస్తాను అంటలేదు. ఎప్పుడు కూడానండి ఒక జాతిని నిర్వీర్యం చేయడానికి వాళ్ళకి ఇంచుమించుగా 3 దశాబ్దాలు పట్టింది, 3-4 దశాబ్దాలు. తిరిగి దాన్ని పట్టా ఎక్కించడానికి మనకు 10 దశాబ్దాలు పట్టవచ్చు, ఒక శతాబ్దమే పట్టవచ్చు. కానీ మొదలు పెట్టాలంటారు. మొదలు పెట్టకపోతే ఎప్పటికీ ఇంకా దిగజారిపోతున్నాం. మనం జారిపోతున్నాం ఊబిలోకి. ఎక్కడో ఒక దగ్గర ఒక చేయి పెట్టి ఆపి, ఇది కాదురా మన విద్య, ఇది చదువు కేవలం చదువు కాదు, చదువుతో పాటు సంస్కారం అనే రెండో జంట పదం లేకుండా పోయింది. మన స్కూళ్ళలో చదువే చెప్తున్నారు, చదువుతో పాటు సంస్కారం చెప్పటం లేదు. సంస్కారం చెప్పకపోతే ఈ జాతిలో మనిషిగా ఎవడు మిగలడు, అక్రమార్కులే మిగులుతారు. దాని నుంచి తప్పించాలంటే సంస్కారం కూడా జోడించాలి అని ఎక్కడో మొదలు పెడితే ఒక తరం కాదు, ఆ తరం తర్వాత నెక్స్ట్ తరం కూడా కాదు, 5 తరాలు 6 తరాలు మారిన తర్వాత ఒక మంచి పౌర సమాజం ఏర్పడే అవకాశం ఉందని నా భావన. ప్రయత్నమే చేయకపోతే అసలు లేదు కదా. కొట్టుకుపోతూనే ఉంటాం, ఇంకా దిగజారుతున్నాం. అక్కడ ఆగలేదు. ఇది రోజు రోజుకి దినదినానికి దిగజారడం తప్పితే ఒక స్టేబుల్ స్టేజ్లో లేదు ఇవాళ. దాన్ని ఎక్కడో ఆపాలి, ఎక్కించాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కించాలి. పట్టొచ్చు, 100 ఏళ్ళు పట్టొచ్చు, కానీ ప్రయత్నం అని లేకపోతే ఎట్లా? గమనించాలి. ఇప్పటికే మనుషులు ఎలా, ఎప్పుడన్నా మనం విన్నామా చెడ్డ కొడుకు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి లేదని విన్నాం. అవును, ఇవాళ చెడ్డ తల్లి కూడా కనిపిస్తుంది వార్తల్లో. పైగా శంకరాచార్యులు అందులో చెప్పారు కదా. మరి అది ఆ మాటే మహానుభావుడు జగద్గురువు, ఆయన మాటకే లోటు వచ్చింది అని ఆశ్చర్యపోయాను. ఎక్కడైనా చెడ్డ కొడుకులు ఉండొచ్చేమో కానీ కుమాత నభవతి. అలాంటి మాటకే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిన సంస్కృతి దిగజారామంటే మనం ఎన్ని స్టెప్పులు కింద పడిపోయి ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. దిగులు రావట్లేదా మీకు? ఎక్కడున్నాం మనం? భర్తను చంపించిన భార్య, భర్తే దైవమని భర్త సతీసగమనం చేసిన దేశంలో భర్తను చంపేయాలని కూర్చున్నటువంటి పెళ్ళం తయారైందంటే ఏమని చెప్పారు? అసలు ఏ సంస్కృతి అయినా మూలం ఇంట్లో స్త్రీ. ఒక స్త్రీ ఆ ఇంట్లో కానీ చదువుకుంటే ఆ జాతి, ఆ కుటుంబం అంతా బాగుపడ్డట్టుగా లెక్క. ఒక స్త్రీ ఒక తప్పు చేసిందంటే ఆ కుటుంబంలో అది ఇంకా దిగజారిపోతుంది. ఆ విషయం పోయింది. ఇవాళ వాళ్ళకి 33% ఏమిటండి, సగాటి సగం వాళ్ళకి ఇవ్వాలి. అదేంటి 33%? 33 అంటే అదే నీలో పురుషాహంకారం చావలే. వాళ్ళని 33 దగ్గరే పెట్టాలని అనుకున్న ఆలోచన ఇదైతే నీలో ఇంకా దురహంకారం ఉంది, పురుషాహంకారం ఉంది. సమానం. మనకు ఆదిశంకరుడు సగం భాగం అమ్మవారికి ఇచ్చి అర్ధనారీశ్వరుడు చెప్పి చెప్తే లేదు ఆయన 2/3 శివుడు 1/3 అమ్మవారు చెప్పన్నారా? లేదే. నిజఫల తప అందులో అంటాడు కదా, ఒకరి తపస్సుకు ఒకరు ఫలంగా దొరికిన వాడు. మరి ఇదేమిటిది? ఎక్కడి నుంచి వచ్చింది 33%? ఇది ఎక్కడి నుంచి వచ్చినాయంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదం చేసిన నిర్ణయాలని భుజాన వేసుకుని లేదా శిరస్సును పెట్టుకుని మోస్తున్నటువంటి ఈనాటి రాజకీయ నాయకులు. ఇవాళకి ఎన్నో చట్టాలు ఇప్పటికీ వాళ్ళు ఏర్పరిచినాయి. రాజ్యాంగంలో కూడా ఉన్నాయి కూడా అవే. నిజానికి ఈ రాజ్యాంగం మీద నేనంటే ఎవరు మెచ్చరు, కానీ అంబేద్కర్ గారు సంతోషంగా లేరు. ఆయన చెప్పినవి లేవు, కొన్ని తీసేశారు. ఆయన సంఘ సంస్కర్త, ఆయన పేరుతో రాజ్యాంగం అని అంటున్నారు. నిజానికి ఆయనకి అర్ధాంగీకారమైనటువంటి రాజ్యాంగమే మనం ఇవాళ నడుపుకుంటున్నాం. ఇప్పుడు ప్రధానంగా విద్యా బోధనలో మీడియంకు సంబంధించి చాలా చర్చ జరుగుతోంది, ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక వర్గమేమో అంతర్జాతీయంగా మనం పోటీ పడాలి, విదేశాల్లో ఉద్యోగాలు రావాలి, లేదా విదేశాల్లో ఇంటర్ తర్వాత డిగ్రీకో పీజీకో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తెలుగు మీడియంలో చదువుకుంటే మన వాళ్ళు వెనకబడిపోతున్నారు, చాలామందిని చులకనగా చూస్తున్నారు. కాబట్టి ఆ వేగంలో ఆ పోటీలో ఉండాలి అని అంటే
తప్పనిసరి ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఒక వాదన. ఇంకో వాదన, అసలు ఇది అవసరం లేదు, జర్మనీ, రష్యా, చైనా ఇలా అంతర్జాతీయంగా చాలా దేశాలు వాళ్ళ మాతృభాషలో శాస్త్ర సాంకేతిక రంగాల విద్యాబోధన కూడా చేస్తున్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నాయి, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి తెలుగులోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి వరకు కూడా మీడియంగా ఉండాలి అని. మీరు తెలుగు భాషాభిమాని, తెలుగు భాషకు సంబంధించి ఎక్కడ ఏదున్నా మీరు కనిపిస్తూ ఉంటారు. మీ అభిప్రాయం ఏమిటి దీని మీద? నేను మీరు చెప్పిన రెండో వాదానికి బద్దుడిని. కానీ పరిగెత్తే రైలు నుంచి దిగారు అనుకోండి, టక్క నిలబడలేరు, పడిపోతారు. పరిగెత్తే రైలు నుంచి దిగినప్పుడు కూడా మీరు కొంతసేపు పరిగిస్తారు, దాంతోపాటుగా తర్వాత ఆగిపోతారు. ఎందుకు? స్టెబిలిటీకి. అవునా? ఇంతకాలం ఇంగ్లీష్ మోసాం మనము. మన భాషావేత్తలు బద్రిరాజు రామ్ మీరు చెప్పారు ఇందాక, అలాంటి మహానుభావులు ఉన్నా కూడా వాళ్ళ పారిభాషిక పదాలు రాయించుకోలేకపోయాం, వాళ్ళు సరిగా వినియోగించుకోలేదు ఈ ప్రభుత్వాలు. ఆయన ఏదో వైస్ ఛాన్సలర్ ఏదో చేసి సరిపెట్టేసుకున్నారు. కానీ అయ్యా, ఈ కార్యక్రమం చేయాలి, మన భాషలో, మనదైనటువంటి భాషలో సాంకేతిక పదాలు రూపొందించండి అని చెప్పని వాళ్ళకి ఎక్సర్సైజ్ ఇవ్వలేదు. ఇంతెందుకు, సిఎస్ఆర్ 40 ల్యాబొరేటరీస్ ఉన్నాయి, 3000 సైంటిస్టులు ఉన్నారు, అద్భుతమైన మేధస్సు ఉన్నవాళ్ళు. మన వ్యాక్సిన్ మనం చేసుకోవాలని చెప్పకపోబట్టే కదా నేను దిగాను. అలాగే మన భాషావేత్తల చేత మనం చేయించుకోవాల్సిన పని చేయించుకోలేదు. చేయించుకొని ఉంటే, మనకు పారిభాషిక పదాలు వచ్చుంటే, పరిపుష్టం అయ్యి ఉంటే, చైనా వాడు వాళ్ళ భాషలో నేర్చుకున్నారు, కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. అది కానీ బేసిక్గా నువ్వు నేర్చుకోవాల్సిన నీ స్కిల్స్ అన్నీ కూడా నీ మాతృభాషలోనే వట్టబడతాయి. నీ మేధస్సు అద్భుతంగా పనిచేసేది నీ మాతృభాషతోని. నువ్వు ఆలోచన అంతా, విధానం అంతా, ఒక విషయం నీకు సమస్య ఇస్తే నీ ఆలోచన ఇంగ్లీష్లో చేయరు, నీ మనసులో నీ ఊహంతా మాతృభాషలో నువ్వు ఎక్స్ప్రెస్ చేయడానికి దాన్ని తర్జుమా చేసుకొని చేస్తావు. అంటే ఆ తర్జుమాలోనే 10%, 20%, 30% లాస్ ఉంది. నేననేది నీ మాతృభాష ఇప్పుడే మొదలుపెట్టు, వాళ్ళకి వాళ్ళు రాదది. ఇంగ్లీషు నేర్చుకో, కానీ దీన్ని మొదలుపెట్టాలి. అది ఇంతవరకు మొదలుపెట్టలేదు. మొదలుపెట్టి నేను చెప్పినటువంటి ఒక శతాబ్దానికన్నా మారుతుందన్నానే, ఇది అర్ధ శతాబ్దానికే మారచ్చు, 25 శతాబ్దానికే మారచ్చు, 25 ఏళ్ళకే మారచ్చు. చేయడం ఆ ప్రయత్నమే చేయలేదు, చేయాలి. ఇంకోటి, ఎందుకు విదేశాలకే వెళ్ళాలండి? వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు పని చేసుకోకూడదు? అమెరికాకే వెళ్ళాలా? మన వీసా కోసం వాళ్ళు క్యూ కట్టాల్సిన రోజు రావాలని నేను ప్రార్థించేవాడిని. ఇవాళ జరుగుతోంది అది. మన వాళ్ళు ఎవరు ఇవాళ వెంటపట్టలేదు, తెలుసా? అక్కడ ఉన్న కారణాలతో వాళ్ళు వస్తున్నారు, ఇండియా వీసా కావాలి. ఆ రోజు వచ్చింది. నా ఆక్రోశమే కావచ్చు, నా శాపమే కావచ్చు. రాబోయే రోజుల్లో కూడా మీరు ఎక్కడికి ఉద్యోగాలకు వెళ్ళక్కలేదు, బయట వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీరు రావాలి. వాళ్ళు ఎక్కడికి వచ్చి హిందీయో సంస్కృతమో ఏదో మన తెలుగో నేర్చుకోవాల్సిన అగత్యం వాళ్ళకి ఏర్పడాలని మనం కోరుకోవాలి. అంతేగాని మన పిల్లలు ఆడకెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, ఆడకెళ్ళి బతకాలి, అది పేదభావం, బానిసభావం. గతి లేక ఆ రోజుల్లో బర్మాకు పోయారు మనం వ్యవసాయం చేయడానికి. ఇవాళ పోతారా? ఎందుకు పోవట్లేదు? పరిపుష్టం అయ్యాం మనం. ఇదే రకంగా మన ఇంజనీరింగ్లో కానీ, మన సాంకేతికతలో కానీ, ఇంకెందుకంటే స్పేస్ సైన్స్లో అక్కడి నుంచి ఇక్కడ రావాలి, మనమే బెటర్గా ఉన్నవాడు కాదు. 100% మనం బాగున్నాం. అంటే ఏమిటి? అక్కడి నుంచే సైంటిస్ట్ ఇక్కడ పనిచేయాల్సిన అవసరం వాళ్ళకి వచ్చింది. ఈ పరిస్థితిని కనిపెడుతున్నప్పుడు దానికోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు మన వాళ్ళు? ఇదంతా ఓట్లు చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం. ఇది అంటే ఏమవుతుందో, ఎవరు ఓటేయరేమో, ఇది అంటే ప్రజలను మనం చైతన్యపరచలే. మన పిల్లలు ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇక్కడే ఆ ఉపాధి కల్పన చేయగలం, ఆవిష్కరణలకు ఊతం ఇస్తాం, మన ఆవిష్కరణ చేసినప్పుడు సపోర్ట్ చేస్తాం. ఇంకొక యాపిల్ కంపెనీ ఇక్కడే తయారు కావాలి, ఇంకొక గొప్ప కంపెనీ ఇక్కడే ఆవిష్కరణ కావాలి అన్న ఆలోచన ప్రజల్లో కలిగించలేకపోయాం. మీడియం ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలుగు భాష పరిరక్షణకు సంబంధించి మీరు చాలా ఆర్థిక సహాయం చేశారు, హార్దిక సహాయం కూడా చేశారు, చేస్తూనే ఉన్నారు. నాకు ప్రత్యేకించి హాసం పత్రిక అభిమాని నేను. నా దగ్గర నా లైబ్రరీలో అన్నీ ఉన్నాయి, మొత్తం సెట్ ఉంది. హాసం పత్రిక పెట్టిన ఉద్దేశం ఏమిటి? అది ఎందుకు మూతపడింది? హాసం పత్రిక పెట్టిన ఉద్దేశం అయితే, నాకు హాస్యం ఇష్టం, సంగీతం ఇష్టం, రెండు కావాలి. హాస్యంలోంచి హా తీసుకున్నాను, సంగీతంలోంచి సమ్ తీసుకున్నాను. అయితే ఎందుకు కావాల్సి వచ్చి నేను అడగండి. నాకు ఇష్టం, ఆస్వాదించవచ్చు.
బజార్లో బోడం దొరుకుతుంది హాస్యం కానీ సంగీతం కానీ. రమణ గారి పుస్తకాలు చదువుకుంటే హాస్యం, సంగీతం కావాలంటే నాకు కావాల్సిన రాజేశ్వరరావు గారు, ఘంటసాల గారు, పెండ్యాల గారు మ్యూజిక్ వినొచ్చు. ఇది దాంతో నేను సేద తీరా. నాకు వచ్చిన కష్టాలకి, నాకు వచ్చిన ఒత్తిళ్ళకి, నాకు వచ్చినటువంటి అనేక మానసిక సంక్షోభాలు తట్టుకోవడానికి సేద తీరినటువంటి అంశాలు ఈ రెండు. నేను దానివల్ల లబ్ధి పొందాను. ఇది అందరికీ పంచితే బాగుంది అనిపించింది. దానికోసంగా ప్రారంభించాను. నాకు సమయం లేకపోయినా నా మిత్రుడు ఎంబీఎస్ ప్రసాద్ అప్పచెప్పి చేయించాను. కానీ ఏది కూడా అది దాటి స్వయం సమృద్ధి సాధించాలి. ఎల్లకాలం పెడుతూ పోలేం. 48 లక్షల దాకా పెట్టాను, 78 ఇష్యూల దాకా తీసుకొచ్చాను. అందరూ చాలా బాగుంది, ఉత్తమాభిరుచులతో ఉంది. ఇవాళ రేపు పత్రికలు ఇంత ఉత్తమాభిరుచులు లేవు. భారతి పత్రిక తరువాత నా లైబ్రరీలో అలా దాచుకుని చదువుతున్నది హాసమే. అలాంటి ఉన్నతమైనటువంటి అభిరుచి గల పేపరు నడవాలంటే ఎల్లకాలం నేను ఎవ్రీ మంత్ దానికి 2 lakhs 1.5 lakh పెట్టే పరిస్థితి కాదు. అదొక కారణం. రెండో కారణం, దానికి ఇద్దరు ప్రయోక్తలు, ఒక ఆయన రాజా, ఒక ఆయన ఎంబీఎస్ ప్రసాద్. రాజా కంటెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఆయన ఆలోచన మారింది. వాళ్ళు లేరు అది. ఆయన ఎవరికో ఒకరికి అమ్మేద్దామన్న ఆలోచనకు వచ్చారు. నాకు అది నచ్చలేదు. వాళ్ళ అభిరుచి మార్చి దాంట్లో వేరే రకమైనటువంటి లిటరేచర్ వస్తే బాగుండదు అని ఎంబీఎస్కి ఆయనకి పొంతన కుదరలేదు. ఎంబీఎస్ చాలా సఫర్ అయ్యాడు ఆయన ద్వారా. సరే, ఆయనకి ఎందుకు కష్టం కలిగించడం, ఇంతవరకు దాని ఆయుష్. దేనికైనా ఆయం ఉంటాం. ఇల్లు కట్టుకున్న ఆయం పెడతారు. దీనికి 70 ఏళ్ళు అండి ఆయం. 70 ఏళ్ళ తర్వాత కూలిపోద్ది. మనిషికే ఆయం ఉంది. ఆ పత్రికకి 78 ఇష్యూస్తో ఆయం తీరిపోయింది. కానీ మధుర జ్ఞాపకం. కానీ ఇప్పుడు హాసం పేరుతో పుస్తకాలు వస్తున్నాయి. నేను ప్రింట్ చేస్తూనే ఉన్నా. అది ఆపలేదు. దాని మీద నేను డబ్బు సంపాదించడానికి కాదు, ఫ్రీగానే ఇచ్చేస్తాం పుస్తకాలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జగమెరిగిన గాయకుడు. ఆయనతో మీకు పరిచయం ఉందని నాకు తెలియదు, కానీ ఆయన చనిపోయాక మీరు ఒక నివాళిగా వ్యాసం రాశారు. అది రాసినప్పుడు మాత్రం వేశాను. అప్పుడు చాలా వ్యాసాలు నేను కూడా నివాళిగా రాశాను, చాలామందివి చదివాను. కానీ మీది చదివినప్పుడు మాత్రం నాకు అందులో ఎన్నో దశాబ్దాలుగా ఆయనతో ఈయన జర్నీ చేస్తున్నారని అప్పుడు తెలిసింది. బాలసుబ్రహ్మణ్యం గారితో మీ అనుబంధం ఎలాంటిది? ఆయన పాటగాడుగా అందరూ గౌరవిస్తారు, నేను చేస్తాను. కానీ ఆయనకన్నా ఆయన నాన్నగారి సంగీతం విని ఆనందించిన వాడిని నేను. సాంబమూర్తి గారు. బాలు గారి నాన్నగారు. సాంబమూర్తి గారు హరికథలు చెప్పేవారు నెల్లూరులో. నేను చిన్నపిల్లాడప్పటి నుంచి ఆయన సంగీతం విని, ఆయన హరికథ విని, గాన మాధుర్యం విని సంగీతం మీద ఇష్టం పెంచుకున్నాను. ఆ తర్వాత ఈ అబ్బాయి వచ్చాడు. నాకు తెలియదు ఆయన కొడుకుని కూడా. నాకు ఆయన పరిచయం అయింది చాలా కాలం తర్వాత. అంటే ఆయన అనంతపూర్లో ఇంజనీరింగ్ చేసి మధ్యలో మానేసి వెళ్ళిపోయారు. నేను కాకినాడకి వెళ్ళిపోయాను ఇంజనీరింగ్కి. నాకన్నా 2 years సీనియర్ ఆయన. అప్పుడు పరిచయం లేదు. సాంబమూర్తి గారు నాకు బాగా తెలుసు అంటే ఇది చిన్నపిల్లాడిని. నా 6వ ఏట నుంచి ఆయన హరికథలు విన్నాను. ఆయన తొలిసారిగా ఆయన పరిచయం చేసుకున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యంని, నేను మీ నాన్నగారి ఫ్యాన్ని అని చెప్పా. అదేంటది అంటే, అవునండి అందరూ నా ఫ్యాన్ అని చెప్తారు, మీరు చాలా వింతగా ఉన్నారండి, మీరేంటి అన్నాడు. నేను మీ నెల్లూరు వాడినే, మీరు సాంబమూర్తి గారి అబ్బాయిని తెలిసి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పాను. చెప్తే అయితే నేను రాలేదనమాట. అవునండి, మీ గొంతు కన్నా మీ నాన్నగారి గొంతు చాలా విశిష్టంగా ఉంటుందండి. నిజం చెప్పారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఆయన పాట కూడా మంచి గొప్ప పాటగాడే. ఉత్తరోత్తర చాలా మెచ్యూర్ అయిన తర్వాత బాగుంది. ప్రారంభంలో లేతగా ఉండేది. అప్పుడు ఘంటసాల పాటలే ఇష్టపడ్డాం. ఈ అబ్బాయి ఏదో లేత గొంతురా అనుకున్నాను. అది కాదు ఆయన నాకు దగ్గర చేసింది. ఆయన పాట కన్నా ఆయన మాట అద్భుతం. ఆయన మాటలో మార్గం, ఆప్యాయత, క్లుప్తత, స్పష్టత అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పాట అంటే ఏదో రచయిత రాస్తాడు, దానికి ఈయన ప్రాణం పోస్తాడు. ఈయన కాదు, ఈయన భావం కాదు, మాట ఈయన భావం, ఈయన హృదయంలోంచి వచ్చింది. ఆయన ప్రేమగా పాటాడే మాట అని చెప్పే విషయం ఎంత గొప్పగా చెప్పేవాడు. ఏ విషయమైనా ఆత్మీయంగా చెప్పేవాడు. అందరి మీద ఆయనకి గౌరవాలు, కృతజ్ఞతలు చాలా విపరీతం. ఎవరి మీద కోపాలు లేవు. కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ఎంత బలిచ్చి చెప్పేవాడంటే, ఆయనకి అంత కోపం కలిగించాను నేనే వ్యధమని. చాలా కోపం వచ్చేసి తిట్టేశాడు. అలాంటి తిట్లు ఎవరు తినకూడదు. కానీ అంత కోపం కలిగించారంటే నేను ఎంత వ్యధమని ఉంటాను. ఈ రకంగా చెప్తే ఈయన సంస్కారం బాబు.
ఆయన ఇళయరాజా ద్వారా చాలా బాధపడ్డాడు. కానీ ఏనాడు ఒక్క మాట నా దగ్గర అనలేదు. వాడు నేను చాలా ఫ్రెండ్స్. మీకు తెలుసో తెలీదు, ఇళయరాజాని తన ఇంట్లో పెట్టుకొని కాపాడుకున్నాడు. తన అన్నం పెట్టాడు, ఏమీ లేదు రోజు. అందరికి పరిచయం చేశాడు. సంగీత దర్శకుడిగా ఇతను పరిచయం చేస్తే నాకు వచ్చింది. కానీ ఏనాడు ఎక్కడ చెప్పడు, నాకు తెలుసు. అది ఆయన సంస్కారం కాదు. అది ఏ మీటింగ్లో చెప్పాడా ఇళయరాజాకి నేను ఆశ్రయం ఇచ్చి నా దగ్గర కాపాడుకున్నాను? లేదు. వాడంత జీనిస్ ఎవరు లేరని చెప్తాడు. ఏంటి పేచి సర్దుకోకూడదంటే నాకు వాడికి ఏం లేదు, వాళ్ళ లాయరు మా లాయరు తిట్టుకుంటున్నారు, తిట్టుకోనివ్వండి. అలా ఎవరు చెప్తారండి? చాలా గొప్ప మనిషి, సంస్కారవంతుడు. ఆయన మాట ఎక్కువ ఇష్టపడ్డాను. ఆయన ఆత్మీయత చాలా అనుభవించాను. చాలా దగ్గరవాడు నాకు. మా ఇంట్లో మర్చిపోయినట్టుగానే బాధపడ్డాను. ఆయన ఏదో ఒక పుస్తకం, ఒక డాక్యుమెంటరీ చేయించాను, మీరు చూడండి, చాలా బాగుంది. తప్పకుండా 1 hour డాక్యుమెంటరీ. పాత పాటలకు సంబంధించి అటు సాహిత్యమైన సంగీతమైన మీవి నేను చాలా సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటాను. మీరు పాడేవాళ్లతో సమానంగా పాడుతుంటారు, పాడేవాళ్లతో సమానంగా పదాలు అందిస్తూ ఉంటారు. అంటే బహుశా ఆ సాహిత్యమో సంగీతమో మీరు బాగా ఆస్వాదిస్తున్నారు. ఘంటసాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి తరువాత ఎవరు, ఎందుకు లేరు ఇప్పుడు? ఉండవచ్చు కాక ఆ గొంతులో శ్రావ్యత ఉండొచ్చేమో కానీ నికార్సైన నిజాయితీ ఉండదు. భాష పట్ల ఆయనకున్న నిబద్ధత. మరి ఆయన కన్నడలో పాడారు, తమిళ్లో పాడారు, మలయాళంలో పాడారు. ఏ భాషకైనా వందనం చేసి కన్నడలో రాజకుమార్ గారు అయితే మా కన్నడ వాళ్ళ కంటే గొప్పగా పాడాడు అని అన్నారు. అవును, వేదిక మీద. అవును. కారణం ఏంటంటే ఏ భాషకైనా ఆయన తల్లిగా భావించి సంభావించి పాడాడు, అర్థం చేసుకొని పాడాడు. ఆయన అర్థం తెలియకుండా ఏ పాట పాడలేదండి. ఆ కవిత కూర్చొని బతిలాడుకొని చెప్పించుకునేవాడు. ఆ ఉద్రేకము, ఆ స్థాయి కూడా తెలుసుకునేవాడు. ఈ పదం వాడారు, దీంట్లో ఎంత నేను గొంతు పెంచాలి, ఎంత తగ్గించాలని అడిగి మరీ పాడేవాడు. ఏ గాయకుడు ఆ పని చేయడు. సంగీత దర్శకుడు చెప్పాడా, మీటర్కి పాడేస్తున్నావా, హై పిచ్చా, లో పిచ్చా, తారస్థాయ, మంద్రస్థాయ, సమస్థాయ, ఈ 3 స్థాయిలు వాళ్ళకి తెలుసు. ఇది అది కాదు. పొరలుగా కవి భావాన్ని పట్టుకొని కవితో కూర్చొని అర్థం చేసు. నారాయణ గారితో ఎంతతో కూర్చునేవాడు, సిరివేంద్రతో కూర్చునేవాడు, వాళ్ళందరితో స్నేహబంధం, వేటుతో కూర్చునేవాడు. గురుగారు ఎట్లా రాశారు, మీరు చెప్పండి, మీ ఉద్దేశం ఏంటి చెప్పండి, నేను అదే రకంగా పాడతాను. అదేనండి, కవి భావం తెలియాలి. కవి భావం తెలియకుండా ఏది పాడలేదు. ఇలాంటి గాయకులు ఇవాళ రాలేదు, వస్తే సంతోషం. ఇప్పుడు గాయకులు అతను ఇచ్చినటువంటి దాన్ని ఎక్కడో పాడి రికార్డ్ చేసి పంపించేస్తున్నారు, లేదా ఏఐ కూడా పాడేస్తోంది, ఏ కూడా పాడుతుంది. అది అందువల్ల ఏంటంటే అలాంటి ఆయన పరిపూర్ణమైనటువంటి వ్యక్తి, సంస్కారి, గాయకుడు, ప్రయోక్త, రచయిత కూడా, దర్శకుడు, సంగీత దర్శకుడు, ఏ మిమిక్రీ ఆర్టిస్ట్, ఎవరైనా ఇమిటేట్ చేయగలడు. ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తే ఇంకా తిరుగులేదు. ఆయన మించిన వ్యక్తిని ఎక్కడ చూడలేదు. సినిమా పరిశ్రమలో మీకు చాలామంది పరిచయం, కానీ నేను చాలాసార్లు ఒకటి బాలు గారి గురించి చెబుతుంటారు, బాపు రమణ గారి గురించి చాలా పదే చెబుతుంటారు. వాళ్ళతో మీకు ఎట్లా అనుబంధం ఏర్పడింది? బాపు రమణలు నాకు ఎంబీఎస్ ప్రసాదే పరిచయం చేసింది. ఎంబీఎస్ ప్రసాద్ కొంతకాలం మద్రాసులో పనిచేశాడు. అప్పటి నుంచి పరిచయం, 35 ఏళ్ళ నుంచి పరిచయం. నాకు రమణ గారి పుస్తకాలంటే మహా ఇష్టం, బాపు గారి బొమ్మలన మహా ఇష్టం. తర్వాత నేనే పరిచయం పెంచుకొని తరచుగా వాళ్ళని విజిట్ చేసేవాడిని. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి తప్పనిసరిగా బలవంతంగా లాక్కొచ్చి భోజనం పెట్టి కూర్చునేవాడిని. వాళ్ళకి తర్వాత బాగా అలవాటు అయిపోయారు. నాకు అంత తేలిగ్గా ఎవరికి స్నేహాన్ని దొరకరు, ఎవరి దగ్గరికి రారు, ఎవరితో మాట్లాడరు. మొత్తం మీద ఒక రకంగా నేను వాళ్ళని బలవంతం చేసి స్నేహం చేయించుకున్నా. కానీ స్నేహం చేశాక అద్భుతమైన స్నేహం దొరికింది. మహానుభావులు, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ద్వంద్వ సమాసం, ఒకరి గురించి మాట్లాడడానికి వీల్లేదు. ఆయన వాళ్ళిద్దరి మధ్య నేను ఎంత గొప్పగా జరిగినాయి మా రోజులు. మా ఇంట్లో ఉన్న అమ్మవారంతా ఆయన గీసిందే, అదే చెక్కిచ్చింది. మా ఇంట్లో ఉన్న అనేక ఫోటోలు మీకు పైన చూపిస్తాను. వాళ్ళు కలిసిపోయారు, మా కుటుంబంలో సమానం కలిసిపోయారు ఆయన వాళ్ళిద్దరు. మీరు పరిశ్రమ పెట్టడం దగ్గర నుంచి బహుశా 2 తరాలను చూసి ఉంటారు. ఇప్పుడు 90ల తర్వాత ఆర్థిక సరళీకరణలు, ప్రైవేట్ పోటీ ప్రపంచము, స్టార్టప్ కల్చరు, దేశంలో ప్రతి వాళ్ళు స్టార్టప్లు ఇలా పెడుతున్నారు. అసలు స్టార్టప్ కంపెనీలు పెడుతున్న యువత చేస్తున్న తప్పులేమిటి? తప్పులేం చేయటం లేదు. వాళ్ళకి తగినటువంటి ఆధారం, తగిన ప్రోత్సాహం
ఉన్నాయని చెప్తున్నవి అబద్ధం. వాళ్ళకి లేవు, ఆ వాతావరణం లేదు. లేదు. నేతి ఏది బీరకాయలు, ప్రభుత్వ పరంగా నేతి కానీ? బీరకాయలు నెయ్యి ఎంత ఉందో వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు అంతే. మోసం. ప్రభుత్వాలు బడ్జెట్లు పెడతారు స్టార్టప్స్, మనకు 20,000 స్టార్టప్స్ ఉన్నాయని. ఎన్నిటికి డబ్బు ఇచ్చారు చెప్పమనండి? ఎవరు? నేనే స్వయంగా ఆ ప్రోత్సాహక పథకాల్లో ఒకటైనటువంటి బైరాక్కి చైర్మన్గా ఉన్నాను. బైరాక్ అంటే బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మేము ఏమి చేయాలి? కేవలం స్టార్టప్ కంపెనీస్కే చేయాలి. అంకుర సంస్థలు అంటాం. అంటే వాడికి కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని ఒక మా ప్రోడక్ట్ కిందనో ఒక సర్వీస్ కిందనో మార్చడానికి కావాల్సినటువంటి సహకారం అందించాలి. అక్కడ కూర్చొని నేను గమనించింది, నా కాల వ్యవధి 2 ఏళ్ళు. నేను 6 నెలలకే రిజైన్ చేశాను. ఎందుకంటే అంకుర సంస్థలకి ఇవ్వడం లేదు, ఒత్తిళ్ళ వల్ల బాగా బలపడ్డ సంస్థలకి ఇస్తున్నారు. వాళ్ళకి అసలు డబ్బే ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు కొట్టుకుపోతున్నారు డబ్బంతా. అందువల్ల వాళ్ళకి అందటం లేదు. రెండోది, బడ్జెట్లో 30,000 కోట్లు అంటారు, 29,000 కోట్లు వెనక్కి ఇచ్చేసామంటారు, 1000 ఇచ్చామంటారు, సరైనటువంటి సంస్థలు లేవంటారు. అదంతా అబద్ధం. నంబర్ కనిపిస్తుంది మనకు, ప్రజలకి అంత అక్కడ అలొకేషన్ ఉండదు. 1,000 కోట్లు మాత్రం ఖర్చు పెడతారు. అది కూడా ఎవరికి? రైట్ పీపుల్కి కాదు. అందువల్ల అంకుర సంస్థలకి తగిన ప్రోత్సాహకాలు ఇక్కడ లేవు. నెంబర్ 1 పాయింట్. 2, వాళ్ళు చేసే తప్పులు ఏమిటి అంటే, ఊహించి అన్నీ గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పినటువంటి అన్ప్రిపేర్డ్గా వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో దూకేస్తున్నారు. ఇవ్వకపోతే దాని మీద వక్ర మార్గాలు పడుతున్నారు. ఇది కాదు ఇకనా అని చెప్పి వదిలేయాలి దాన్ని ఎట్టైనా కొనసాగించాలి తత్వంతో. ఏదో ఎవరినో ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి రకరకాల మాటలు చెప్పి, మీకెందుకు ఇది 5 నెలలు 3 నెలలు అయిపోద్ది 4 నెలలు అయిపోద్ది అని వాళ్ళకి డబ్బు తీసుకుంటారు, ఏదో చేస్తారు. కాదు, చెడ్డ పేరు వచ్చింది. ఇవాళ నేను చాలామంది అంకుర సంస్థలకు నేను సహాయం చేశాను, చాలా ఫెయిల్ అయినాయి. ఇక్కడే నాది ఇంకొక దీని కొనసాగింపుగా ఇంకో ప్రశ్న ఉంది. ప్రతి వాళ్ళు ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్లలో నేను పెట్టిన 10 కోట్లు 1000 కోట్లు అవుతుంది, 2,000 కోట్లు అవుతుంది, ఈ వాల్యుయేషన్ గేమ్లో ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది ఎంత గ్యాంబ్లింగ్ అండి. అసలు మన సంస్కృతే గ్యాంబ్లింగ్. అసలు నేషనల్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్లు, ఎన్ఎస్సీలు ఈ దాని మీద షేర్లు పెట్టడం ఎంత అఫిషియల్గానే చేస్తున్నారు. గవర్నమెంటే లాటరీలు నడిపింది, దౌర్భాగ్యం కాదు. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టడం లక్షల కోట్లు. దేశ సంపద వాళ్ళ నిర్ణయించేది. ఒక్క రోజులో 5 లక్షల కోట్లు ఆవిరి, 10 లక్షల కోట్లు ఆవిరి. అవన్నీ నంబర్లు. ఇవంతా మోసం, దగ, సామాన్య మానవుడికి టోపీ. ఇవి పోతే కానీ ఈ అసలు జోదరులుగా తయారు చేసేటువంటి తత్వం బహుశా మహాభారత్ నుంచి తెచ్చుకున్నారు. అవును, కలిలో పరీక్షిత్తు యుద్ధానికి వెళితే కలి ఎక్కడెక్కడ ఉండాలో ఆ ప్లేసుల్లో ఉంది జోదం. ఆ జోదలుగా మారుస్తున్నారు. తప్పది. నేను ఎప్పుడు నమ్మను. నేను అందుకని పబ్లిక్ ఇష్యూకి పోను, స్టాక్ ఎక్స్చేంజ్ నమ్మను, ఇది నమ్మను. ఓహో, శాంత పబ్లిక్ ఇష్యూకు వెళ్ళకపోవడానికి ఇది కారణమా? కాదు, దీనికి ప్రధాన కారణం అమాయకులు. నా కంపెనీ ఏమిటో, దాని పరిస్థితి ఏమిటో, దాని పురోగతి ఏమిటో తెలియని వాళ్ళు ఇది పెరుగుతుందని ఆశతో పెట్టడం నాకు ఇష్టం లేదు. అంతేనండి. వాడు 10 రూపాయలు పెడుతున్నాడంటే అది 100, 1000 అవుతుందనే కదా ఆశ. వాడికి ఆశ ఉంది. ఆశని నేను యాక్సెప్ట్ చేసి తీసుకోవడం కాదు, నాకు ఇష్టం లేదు. అవుతుందో కాదు, నమ్మకం ఉండి నేను చేసే కృషి అదే ఫలితం ఏదైనా వీటితో ఉండాలని చెప్పి అనుకున్న వాడి దగ్గరే డబ్బు తీసుకున్నాను. అది నా బంధువులు, నా స్నేహితులు, 3-4 అంతే. 3-4తోనే శాంత ప్రారంభమైంది. అంతేగాని పబ్లిక్ ఇష్యూ అనేది నాకు నమ్మలేదు, పోలేదు. హైదరాబాద్ అంతర్జాతీయంగా ఫార్మాకు పెద్ద హబ్ ఇప్పటికే అయ్యింది, భవిష్యత్తులో ఇంకా అనేక మెట్లు ఎక్కుతుంది అని చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత? వాస్తవం ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఒకటండి, హైదరాబాద్కి అనుకోకుండా ఇది నాలెడ్జ్ బేస్ అయింది, నాలెడ్జ్ సెంటర్. ఇది స్ట్రాటజికలీ ఇండియాకి నడిబొడ్డులో ఉంది. ఏ బార్డర్కి దగ్గరగా లేదు, సముద్రానికి ఎటు సముద్రం చూసినా మధ్యలో ఉంది, పీఠభూమి మీద. అందుకే డిఫెన్స్ ల్యాబ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఇక్కడ వచ్చినాయి. డిఎల్ఆర్ఎల్, డిఆర్డిఎల్, డిఎంఆర్ఎల్, భారత్ డైనామిక్స్, బిహెచ్ఎల్, బిఈఎల్, ఈసీ అన్నీ ఇక్కడే వచ్చినాయి. సో మేధోపరమైనటువంటి సమాజం ఏర్పడింది చుట్టూ. దానికి తగ్గట్టుగా స్కూల్స్, కాలేజీల్లో కోర్సులు అన్నీ తయారైనాయి. సహజంగానే వాళ్ళ పిల్లలు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నారు. చూడండి, వ్యాక్సిన్ కంపెనీలు 5 ఉన్నాయి ఇక్కడ. దేశంలో 6 7 ఉంటే 7 ఉన్నాయి. హైదరాబాద్లో 5 ఉన్నాయి. డిఫెన్స్ ల్యాబ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇంత మేధో సంపత్తి కలిగిన వాతావరణం ఉంది ఇక్కడ. ఫార్మా కూడా ఐడిపిఎల్ ఇక్కడ ప్రారంభమైంది.
అక్కడి నుంచే ఎన్ని స్పిన్ ఆఫ్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కానీ, హెట్రోడక్స్ కానీ, మైలాన్ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దాని నుంచే వచ్చినాయి. అందువల్ల దీనికి పునాది వేశారు. ఈ నేల మీద ఆ అవకాశం ఉంది, నేను నమ్ముతాను. ఇంతకన్నా పెద్ద ధనవంతున్న అహ్మదాబాద్లో కావచ్చు, కానీ దీనికి సాటి రాదు, నేను నమ్ముతాను. ఇక్కడే జరుగుతుంది. ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు గారి వెనక మీరు తరచుగా కనిపిస్తూ ఉంటారు. ఆయనతో ప్రయాణం ఎట్లా మొదలైంది? అది అమ్మ పుణ్యం. అమ్మ ఆయన ఉపన్యాసాలు విన్నది రేడియోలో. మా ఇంటి పురోహితులు సుబ్రహ్మణ్య శర్మ గారు, ఆయన అడిగాను, ఆయన ఒక సీడీ ఇచ్చారు. ఆ రోజు సీడీలు అద్భుతంగా ఉంది, ఉపన్యాసం విన్నాను. మా అమ్మ కోరిక కూడా అదే, ఒకసారి వినరా అంటే విన్నాను. ఎందుకో ఆమె ఒకసారి ఆయన కలవాలందరా. మా అమ్మకి ఆర్థరైటిస్, వయసు కూడా, బయటికి ఎక్కడ తిరగదు. బాగా ఉన్న రోజులో బయటకు వచ్చాము కాదు, ఇంటికే పరిమితమైన మనిషి. సరే ఆయన ఉపన్యాసాలు చెప్తున్నా, మన ఇంట్లో చెప్పించు అంది. అంటే అంతకుముందు నేను గరికపాటి వారి చేత ఉపన్యాసం చేయించాను ఆ పాత ఇంట్లో. మన సామవేదం షణ్ముఖ సామవేశం ఆయన చేత చేయించాను. ఇంకొక ఆయన కూడా ఉన్నారు కదండి, జొన్నవిత్తల వారు, సామవేదం వారు, గరికపాటి వారు అయినాయి. ఒకసారి ఈయన పిలువురా అంది. అంటే మా ఇంట్లో ఫంక్షన్స్ చేస్తుంటాం, ఆ మాతాపితుల సంస్మరణ. అంటే మా అమ్మ ఉన్నప్పుడు, మా నాన్నగారు పోయినప్పుడు ఆయన సంస్మరణ కింద చేసేవాడు. ఆయన ఇళ్ళకి వచ్చి చెప్పరటమ్మా, కానీ ప్రయత్నం చేస్తానన్నా. మొత్తం మీద ఆయన కలవడం జరిగింది. అడిగితే నేను రానండి ఎక్కడికి చెప్పారు ఆయన. టెంపుల్స్లో చెప్తాను, పబ్లిక్ ప్లేస్ చెప్తాను, ఇళ్ళకి రాను. ఆయన ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోరు. సరే అన్నాను. ఆయన అభిమతాన్ని కాదు నేను. అవును. తర్వాత ఆయనే ఒకసారి ఫోన్ చేశారు, మీ గురించి విన్నాను, అమ్మగారు కోరారన్నారు, వస్తానన్నా. ఆశ్చర్యపోయారు. వచ్చారు, వచ్చి మా అమ్మని చూశారు. తర్వాత సంవత్సరాలు 2 సార్లు కావాలని అడిగారు. చేస్తాను. ఆయన దగ్గర నేను భాష్యం పట్టు కూర్చొని ఏమి నేర్చుకోలేదు, కానీ ఆయన ఫాలో అవుతాను. ఆయన ఏం చెప్తారో అదే చేస్తారు, ఏమి చేస్తారో అదే చెప్తారు. ఆయన కాషాయం కట్టని సన్యాసి, చాలా గొప్ప వ్యక్తి. అందువల్ల ఆయన అనుకరిస్తాను. ఆయన గురూపదేశంగా ఏమి తీసుకోలేదు, చాలా నమ్మకం ఆయన అంటే నాకు. ఆయన చెప్పింది వేస్తాను. ఆయన గోశాలలో లక్షల మందిని, కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేశారు. నేను ఆ రకంగా ప్రభావితమైన వ్యక్తిని నేను. ఆయన కానీ మా ఇద్దరి మధ్య తగుమాత్రం దూరమే ఉంది. తరచుగా ఆడిపోయి కూర్చొని మీరు అన్నట్టుగా నేను తరచు కనపడను. హైదరాబాద్కి వచ్చినప్పుడు మా ఇంటికి వస్తారు 2 సార్లు. మిగతా కన్నా ఇప్పుడు విశ్వనాథ్ గారికి సంబంధించి చేసినప్పుడు నన్ను పిలిచారు వాళ్ళ అబ్బాయిలు. విశ్వనాథ్ గారి సినిమా శంకరాభరణం గురించి చెప్పినప్పుడు, తర్వాత ఆయన మిగతా కొన్ని ఆయన గురించి చెప్పిన ఉపన్యాసాలు వాళ్ళ పిల్లలే పిలిచారు, విశ్వనాథ్ గారి పిల్లలు. విశ్వనాథ్ గారు ఇక్కడ ఇంటర్వ్యూ చేశారు ఆల్ ఇండియా రేడియోకి, మా ఇంట్లో. ఆయనతో కూడా మంచి అనుబంధం ఉంది నాకు. కానీ ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు, ఆయన ఇంట్రావర్ట్, అలా ఆలోచిస్తూ ఉండేవారు. మధ్యలో ఏదో నచ్చితే, అబ్బాయి వరప్రసాద్ నాకు బాగా నచ్చావు అనేవాడు, అంతే. ఎక్కువ మాట్లాడేవారు. తెలుగులో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకం ఏది? అయ్యా, చాలా పుస్తకాలు ఉన్నాయి. మీ అంత జ్ఞాపక శక్తుడి చెప్పలేదు, కానీ అయ్యో, మీకు లక్షణంగా ఉంది జ్ఞాపక. నాకు ఇటీవల కాలంలో బాగా ఇంపాక్ట్ చేసిన పుస్తకాలు 2 ఉన్నాయి. ఒకటి విరాట్, స్టీఫాన్ స్ట్రైక్ అని ఆయన రాసిన దానికి తెలుగు సేత పొడుగోటి కృష్ణారెడ్డి. అబ్బబ్బబ్బా, 38 పేజీలు అంతే, పెద్ద బాల శిక్ష లాంటిది. అది చిన్న పుస్తకం. నాకు నాకే అసహ్యం వచ్చింది. అంత పర్సనాలిటీ మార్పు కావాలి, జడ్జిమెంట్. ఎవరిని జడ్జ్ చేయకు. ఆడు ఏ కండిషన్స్లో ఆ నిర్ణయానికి వచ్చాడో నీకు తెలియదు. నీకున్న అర్ధ సమాచారంతో వాడి మీద జడ్జిమెంట్ చేయకు అనేది దాని మూల సూత్రం. అదొకటి చాలా ఇంపాక్ట్ అయింది. దాని పుస్తకాలు 10,000-15,000 కాపీలు చేసి అందరికి పంచాను, స్కూల్ పిల్లలకి చదవాలి వాళ్ళని. ఇంకోటి నాకు ఒక కళ ఉందని, ఆయన కొరియన్. ఆ పుస్తకాన్ని తెలుగు సేత చేసిన నరసింహారావు గారు, వైజాగ్. ఆయన నన్ను ఆవిష్కరించమన్నారు. ఎందుకండి అంటే, ఎందుకో మీరు చేస్తే బాగుండనిపించింది, ఆయన కథ మీలాంటి కథే అన్నాడు. నిజమా అని చదివి ఆవిష్కరించాను. మన సెక్రటేరియట్ దగ్గర ఏదో ఉంది, బుక్స్ పేరు మర్చిపోయాను, బ్రిటిష్ లైబ్రరీ సెక్రటేరియట్ ఎదురుగా. చదివితే
సామ్యం చాలా ఉంది. ఆయన డైరీ మనిషి కాదు, మెకానికల్ ఇంజనీర్. ఆయనకి ఇష్టం లేదు ఇవన్నీ, ఆదర్శాలు లేవు నాలాగే. కంపల్షన్ వచ్చింది, ఆయన రెచ్చగొట్టబడ్డాడు, చేశాడు. కాకపోతే ఆయనకి నాకు ఒక తేడా ఉంది. ఆయనది కాని సబ్జెక్టులోకి ఆయన వచ్చాడు, నిలబడ్డాడు, అక్కడ చేశాడు. కానీ దాన్ని వదలకుండా అక్కడే ఉండిపోయి కొంత అభాసుపాలయ్యాడు. నేను మాత్రం వదిలేయడానికే సిద్ధపడ్డాను. నన్ను వాళ్ళు వదలకుండా కూర్చోబెట్టుకున్నారు. ఇదే మీకు తెలుగులో సంగీతం సాహిత్యం రెండూ ఇష్టం. మీ వెంట దశాబ్దాలుగా పడుతున్న పాట ఏది? అట్ట దశాబ్దాలుగా పడే పాట అంటూ చెప్పడం కష్టం. చాలా ఉన్నాయండి. అనేక సందర్భాల్లో అలా నాకు అసలు ఏది, నేను నా దగ్గర 3700. నేను ఇదివరకు మీరు చెప్పారు ఆ పాటలన్నీ పెన్ డ్రైవ్ అందరికి ఇస్తుంటారు కూడా. అందరికి ఇస్తుంటారు, మీకు ఇస్తాను. అవన్నీ సాహిత్యపరంగా సంగీతపరంగా అద్భుతం ఉంటాయి, దానికి తిరుగులేదు. కొన్ని ఒకటి కాదు, కొన్ని వేలు 3700 పాటలు ఉన్నాయి. అంటే జోనర్గా నేను డివైడ్ చేశాను. నేను పోల్చుకోకూడదు కానీ వ్యాస భగవాన్లాగా అది వేద విభాగం చేశాడంటారే, గీత విభాగం. నేను 120 రకాల జోనర్స్ తయారు చేసుకున్నా. కళ్ళ మీద పాటలు, కళల మీద పాటలు, హృదయం మీద పాటలు, వెన్నెల మీద పాటలు. అయితే నేను ఈ పాడ్కాస్ట్ ఇక్కడికి ముగించి తర్వాత ఎప్పుడన్నా మీతో తిరుగుతూ ఈ విభాగాల్లో విడిగా కొన్ని ప్రోగ్రాములు చేయండి. నేను మీకు అది ఇస్తాను, ట్యాబ్లెట్గా ఇస్తాను. కొంత టైం పట్టచ్చు. ఈ లోపల పుస్తకం నేను QR కోడ్ పెట్టి ఇచ్చాను, దాంట్లో అన్ని ఫొటోస్ ఉన్నాయి. స్కాన్ చేస్తే మీకు ఆ పాట వచ్చేస్తాయి. హాయ్, పుస్తకం ఇస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడాల్సినవి. నేను ఇంకొక 20 ప్రశ్నల వరకు పెట్టుకున్నాను, కానీ గంటలు అయితే జనం కూడా చూడరు. కాబట్టి మళ్ళీ మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా విడిగా ఇప్పుడు కవర్ చెయ్యని విషయాలు మాట్లాడతాను. మీరు ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి చాలా సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీకు నేను దాన్ని ఏమంటారు, చంద్రుడికి ఒక నూలుపోగులాగా జర్నలిజంలో నాకు గురువైన బోధరాజు రాధాకృష్ణ గారు రాసిన మరువరాని మాటలు, తెలుగు భాషలో ఎప్పటికీ మర్చిపోకుండా సామెతల్లాగా వాడుతున్న ఈ పుస్తకం మీకు ఇవ్వాలని. ఇది శాంతా వరప్రసాద్ రెడ్డి గారితో ధాత్రి టీవీ తెలుగు అడ్డా కార్యక్రమం. మరో విశిష్టమైన అతిథితో తరువాత ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.